ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ దూకుడే. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తుంది. ఇప్పటికే ఓపెన్ చాట్ జీపీటీ దుమ్ము లేపుతుంటే ఇప్పుడు గూగుల్ సంస్థ ప్రవేశపెట్టిన కొత్త ఏఐ మోడల్ జెమినీ నానో బనానా ప్రో మరింత క్రేజ్ ను పెంచుతోంది. ఇది లేటెస్ట్ హై అండ్ 4K ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ సామర్థ్యం, గూగుల్ సెర్చ్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లతో బాగా హైపర్ అండ్ తో దూసుకుపోతుంది. ఇక యూజర్స్ కొత్త మోడల్ ఉపయోగించి పోర్ట్రేట్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్లను ఏఐ ఇన్ఫోగ్రాఫిక్స్ గా మార్చడం, కాంప్లెక్స్ టెక్స్ట్ ను వెబ్ బోర్డ్ సారాంశాలుగా మార్చడం వంటి రియల్ లైఫ్ ప్రయోగాలు చేస్తూ లేటెస్ట్ ఏఐ సర్వీస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ జెమినీ నానో బనానా ప్రోను తయారు చేసిన ఐటీ దిగ్గజం గూగుల్లో చేసిన ఓ బ్లండర్ మిస్టేక్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏకంగా వ్యక్తిగత గోప్యతకి ముప్పు వాటిల్లుతుంది. ఇలాగే అయితే రేపు ఏ ఆధార్ కార్డు ఒరిజినలో ఫేకో, అదే విధంగా ఏ పాన్ కార్డు అసలైందో ఏది ఫేకో తెలుసుకోవడం అసాధ్యమయ్యేలా పరిస్థితులు తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ గూగుల్ చేసిన ఆ బిగ్ మిస్టేక్ ఏంటి? జెమినీ నానో బనానా ప్రో సేఫేనా? లెట్స్ వాచ్. ఇటీవల కొత్త ఏఐ మోడల్ జెమినీ నానో బనానా ప్రోను గూగుల్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు దీంతో కొత్త చిక్కొచ్చి పడింది. దాంతో ఏకంగా ఫేక్ ఆధార్, ఫేక్ పాన్ కార్డులు క్షణాల్లో సిద్ధమైపోతున్నాయి. మోడల్ వాటర్ మార్క్ ప్రింట్ చేసి ఇస్తున్నప్పటికీ అవి చూడడానికి నిజమైనవిగా కనిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే కొత్త మోడల్ రియలిస్టిక్ ఇమేజ్ క్రియేషన్ సామర్థ్యం వల్లే ఈ కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. కొంతమంది యూజర్స్ దీన్ని ఉపయోగించి ఫేక్ ఆధార్, పాన్ కార్డులు సులభంగా రూపొందిస్తున్నట్టుగా సమాచారం. దీంతో పర్సనల్ సేఫ్టీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యూజర్లు ప్రాక్టికల్ గా జెమినీ నానో బనానా ప్రో ద్వారా ఆధార్, పాన్ కార్డులను రూపొందించారు. ఈ క్రమంలో ఈ మోడల్ రకమైన రిమైండర్ అడగకుండానే యూజర్ ఇచ్చిన డీటెయిల్స్, ఫోటోలను చేర్చి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించింది. దీంతో వాళ్ళు కంగుతున్నారు. ఇక వాళ్లకు ఎదురైన ఈ అనుభవాన్ని వాళ్ళు సోషల్ మీడియాతో పంచుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా వాళ్ళు ఉపయోగించిన ప్రాంప్ట్ను మాత్రం సోషల్ మీడియాతో పంచుకోలేదు. అయితే వాస్తవానికి ఈ విషయంలో గూగుల్ కొంతమేర సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఫేక్ ఇమేజ్లు జెమినీ వాటర్ మార్క్తో వస్తాయి. అలాగే సింత్ ఐడి అనే ఇన్విజిబుల్ వాటర్ మార్క్ ద్వారా ఈ ఇమేజ్లు నిజమైనవి కాకుండా గుర్తించబడతాయి. కానీ ప్రింట్ చేసినప్పుడు లేదా తక్షణం చూపించినప్పుడు చాలా మంది ఈ డాక్యుమెంట్స్ నిజమైనవిగా భావించేలా ఉన్నాయి. అయితే ఇంత పెద్ద సమస్యపై గూగుల్ సెక్యూరిటీ టీం ఎందుకు ఫోకస్ చేయలేకపోయిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి గూగుల్ కంపెనీ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే చాట్ జీపీటీతోనే ప్రయోజనాలు ఎన్ని ఉన్నా సమస్యలు కూడా అంతే స్థాయిలో తలెత్తుతుండడంతో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కువగా చాట్ జీపీటీని వాడుతున్నారు. అదేవిధంగా ఆత్మహత్యలకు సంబంధించిన సంభాషణలు ఎక్కువ శాతం మంది చాట్ జీపీటీతో చేయడం కూడా కలవరాన్ని కలిగిస్తోంది.